ఈ వీడియోలో ఇంజనీరింగ్ వాళ్ళకి స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్ STLD నుంచి మినిమైజేషన్ ఆఫ్ బులియన్ ఈక్వేషన్ యూజింగ్ టాబ్యులర్ మెథడ్ మీద ప్రాబ్లం చూద్దాం. సింప్లిఫై ద గివెన్ ఫంక్షన్ యూజింగ్ టాబ్యులర్ మెథడ్. ఇక్కడ మనకి 4 ఇన్పుట్ వేరియబుల్స్ ఇచ్చారు. అలానే ఇక్కడ మనకి మిన్ టర్మ్స్తో పాటు డోంట్ కేర్ కండిషన్స్ కూడా ఇచ్చారు. ఇచ్చిన ప్రాబ్లంలో మిన్ టర్మ్స్ ఉన్నాయి, అలానే డోంట్ కేర్ కండిషన్స్ కూడా ఉన్నాయి. బట్ డోంట్ కేర్ కండిషన్స్ కూడా మనకి మిన్ టర్మ్స్ అనేవి ఇంక్లూడ్ చేసి రాస్తామన్నమాట. మనకి ఇక్కడ 4 ఇన్పుట్ వేరియబుల్స్ అంటే 2⁴ = 16 కాంబినేషన్స్ కదా. బట్ 16 రాయవసరం లేదు. ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఎంతవరకు ఇచ్చారు అంటే 0, 2, 3, 6, 7, 5, 8, 10, 11, 15 అంతవరకు వేసి వాటికి మిన్ టర్మ్స్ రాస్తే సరిపోతుంది. ఇలా సిగ్మా ఉంది అంటే అది సమ్ మీనింగ్, అంటే ఇది మిన్ టర్మ్స్ అనమాట. అంటే స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాము. ఇలా ఇక్కడ స్టెప్ బై స్టెప్ వేసాను చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చినవన్నీ మిన్ టర్మ్స్ ఏమేమి ఇచ్చారండి. ఇక్కడ రాసిన మిన్ టర్మ్స్లో మనకి డోంట్ కేర్ కండిషన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. M0, M2, M3, M6, M7, M5 ఇక్కడ వరకు మామూలు మిన్ టర్మ్స్, ఇక్కడ నుంచి డోంట్ కేర్ కండిషన్స్. అలానే వాటికి సంబంధించిన బైనరీ ఈక్వలెంట్ ఉంటుంది కదా, బైనరీ రిప్రజెంటేషన్. ఆ బైనరీ రిప్రజెంటేషన్ ఇక్కడ నోట్ చేస్తాము. నెక్స్ట్ నంబర్ ఆఫ్ వన్స్, అంటే ఈ బైనరీ కోడ్లో ఎన్ని వన్స్ ఉన్నాయో అవి ఇక్కడ నోట్ చేస్తాము. ఇక్కడ M0 అంటే 0 కాబట్టి 0కి బైనరీ రిప్రజెంటేషన్ 000, అంటే ఇక్కడ ఏమి వన్స్ లేవు కాబట్టి 0 అని ప్లేస్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, 2కి బైనరీ కోడ్ 0010, అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉంటున్నాయి, 1 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 3 అంటే బైనరీ రిప్రజెంటేషన్ 0011, అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయండి, 2 ఉన్నాయి. ఇక్కడ 2, నెక్స్ట్ 3, అలా ఇక్కడ రాసిన బైనరీ నంబర్స్లో నంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయో అవి ఇక్కడ నోట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మిన్ టర్మ్స్ని గ్రూప్ చేయాలి. అదే ఇక్కడ వేసాను చూడండి. మిన్ టర్మ్స్ గ్రూప్ అంటే ఇక్కడ మనం నంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయో నోట్ చేసాం కదా, ఆ నంబర్ ఆఫ్ వన్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 4 జీరోస్ ఉన్నాయి, అంటే ఇక్కడ వన్స్ అనేవి లేవు ఈ బైనరీ రిప్రజెంటేషన్లో. అందుకే ఇక్కడ ఈ M0 ఒక్కటే ఒక గ్రూప్గా ఫామ్ చేయాలి. నెక్స్ట్ ఈ బైనరీ రిప్రజెంటేషన్లో 1 అంటే సింగిల్ 1 అనేవి ఏ నెంబర్స్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ 2లో ఒక 1 ఉంది, నెక్స్ట్ 8లో ఉంది, ఇంకెక్కడ 1 సింగిల్ 1 అనేది లేదు. అందుకే ఆ 2 ఉన్నవేంటి M2 అలానే M8 కాబట్టి ఆ 2ని ఒక గ్రూప్ చేసాం. నెక్స్ట్ 2 వన్స్ ఉన్నవి, 2 వన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, M3లో ఉన్నాయి, M6లో ఉన్నాయి, M5లో ఉన్నాయి, M10లో ఉన్నాయి. వీటన్నిటిని ఒక గ్రూప్ చేయాలి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ 3s ఉన్నవన్నీ ఒక గ్రూప్, అలానే నంబర్ ఆఫ్ వన్స్ అనేవి 4 ఉన్నవన్నీ ఒక గ్రూప్గా ఇలా చేయాలి. ఓకే, ఇక్కడ రాసింది కూడా అదే అండి. ఇక్కడ నంబర్ ఆఫ్ వన్స్ ఉన్నవి ఏంటంటే ఈ 2 కాబట్టి ఇక్కడ 1 వేసాం. నంబర్ ఆఫ్ 2s అనేవి 2 ఉన్నవన్నీ ఇవి. నెక్స్ట్ 3 ఉన్నవేమో M7, M11, అలానే 4 వన్స్ ఉన్నవేమో M15. ఇక్కడ ఏవైతే రాసామో దానికి కరెస్పాండింగ్ బైనరీ కోడ్ రిప్రజెంటేషన్ ఇక్కడ రాసాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే వీటిని కంపేర్ చేయాలి. ఓకే, ఇక్కడ రాసిన మిన్ టర్మ్స్ గ్రూప్స్ని కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు మనకి ఒక్క బిట్ మాత్రమే డిఫరెన్స్ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ M0 ఉంది, ఈ M0తో M2ని కంపేర్ చేయాలి, అలానే M8ని కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు మనకి ఒక్క బిట్ డిఫరెన్స్ మాత్రమే ఉండాలి. ఇక్కడ M0లో 4 జీరోస్ ఉన్నాయి. ఈ M0 M2 కంపేర్ చేస్తే ఇక్కడ ఎంత ఒక్క బిట్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఏంటి ఒక్క బిట్ అంటే ఈ ఒక్క బిట్, ఇక్కడేమో 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే అలా 1 బిట్ మాత్రమే డిఫరెన్స్ ఉంటే వాటిని నోట్ చేసుకోవచ్చు కంపేర్ చేసి. అది కంపారిజన్ అనేది పాసిబుల్ అయింది కాబట్టి ఈ 2 కంపేర్ చేసాం కాబట్టి ఇలా టిక్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఇదే M0తో M8ని కంపేర్ చేయండి. కంపేర్ చేసినప్పుడు సింగిల్ బిట్ డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయి, ఇక్కడేమో 1, అంటే ఈ ఒక్క బిట్టే డిఫరెన్స్ కాబట్టి కంపేర్ అయ్యింది కాబట్టి ఇలా. ఎందుకంటే ఇలా టిక్ మార్క్ పెట్టారంటే ఏ కంపేర్ అయినాయి ఏమేమి కంపేర్ అవ్వలేదో మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇదే M2తో ఇక్కడున్న ఈ గ్రూప్లో ఉన్న అన్నిటినీ కంపేర్ చేయాలి. అంటే M2, M3 కంపేర్ చేయాలి, M2, M5, M2, M6, M2, M10. అలా కంపేర్ చేసినప్పుడు సింగిల్ బిట్ డిఫరెన్స్ ఉన్నదాన్నే నోట్ చేస్తాము. ఓకే, అలానే M8తో కూడా ఇక్కడున్న అన్నిటినీ కంపేర్ చేయాలి. మనకి కంపేర్ అయితే ఇలా టిక్ పెట్టండి, కంపేర్ అవ్వకపోతే వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడున్న బిట్స్తో అంటే ఈ M3, M5, M6, M10తో ఇక్కడ నెక్స్ట్ ఉన్న
M7 M11ని కంపేర్ చేయాలి. నెక్స్ట్ ఈ M7 M11తో M15ని కంపేర్ చేయాలి. అలా కంపేర్ చేస్తే ఏ పాసిబిలిటీస్ అంటే సింగిల్ బిట్ డిఫరెన్స్ ఉన్న దానికి మనం నెక్స్ట్ టేబుల్ వేస్తామండి. అదే ఇక్కడ రాశాను చూడండి. ఇక్కడ రాశాను అంటే ఇక్కడ సింగిల్ బిట్ డిఫరెన్స్ ఉన్నవి మాత్రమే ఇక్కడ రాశాను నేను. ఓకే, ఇక్కడ చూడండి M0 M2 కంపేర్ చేస్తే పాసిబుల్ అయ్యింది, అది ఇక్కడ డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ. నెక్స్ట్ అలానే M0 M8 ఇక్కడ డిఫరెన్స్. నెక్స్ట్ M2 M3 అలా మనకి డిఫరెన్స్లో ఉన్నవన్నీ ఇలా నోట్ చేయాలి. అది సింగిల్ బిట్ డిఫరెన్సే. నెక్స్ట్ మొత్తం మనకి 4 ఇక్కడ ఉన్న M7 M11తో M15 కూడా కంపేర్ చేస్తాము. అలా కంపేర్ చేసి నోట్ చేస్తాము. ఇది స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే ఇక్కడ ఉన్న టర్మ్స్తో ఇక్కడ ఉన్న టర్మ్స్ని కంపేర్ చేయాలి. అంటే M0 M2తో M2 M3ని కంపేర్ చేయాలి. నెక్స్ట్ ఇదే నెంబర్తో ఇక్కడున్న ప్రతి ఒక్క దాన్ని కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు మనకి సింగిల్ బిట్ డిఫరెన్స్ మాత్రమే ఉండాలి. అలా ఉంటే ఇలా టిక్ పెట్టండి. అలా లేకపోతే అంటే ఆ నంబర్ అని ఇప్పుడు ఇది పాసిబుల్ అయ్యింది, నోట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడున్న ఈ 4 ఉన్నాయి కదా మిన్ టర్మ్ గ్రూపు, ఈ 4 మిన్ టర్మ్ గ్రూప్తో ఇక్కడున్న మిన్ టర్మ్స్ గ్రూప్ని కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు సింగిల్ బిట్ డిఫరెన్స్ ఉంటే అది నోట్ చేస్తాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ M5 M7 ఉంది చూసారా. ఈ M5 M7 అనేది ఏ బిట్తో కంపేర్ అవ్వలేదు. అందుకే ఇక్కడ ఏమని రాశాను నేను, PI అని రాశాను. PI అంటే ప్రైమ్ ఇంప్లికెంట్. మనకి ఏ బిట్స్తో కూడా అంటే ఇక్కడ ఉన్న ఏ మిన్ టర్మ్స్తో కూడా గ్రూప్ అవ్వకపోతే అంటే కంపేర్ చేసినప్పుడు సింగిల్ బిట్ డిఫరెన్స్ రాకపోతే దాన్ని ఏమంటాము, ప్రైమ్ ఇంప్లికెంట్ అంటాం. అలా మనం కంపేర్ ఇక్కడ చూడండి M0 M2ని నెక్స్ట్ ఉన్న మిన్ టర్మ్ గ్రూప్ ఏంటి M8 M10 అలా కంపేర్ చేసినప్పుడు మనకి సేమ్ బిట్స్ అనేవి ఇలా వస్తాయి. అలా వచ్చినప్పుడు ఒకటి మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఇలా ఇక్కడ చూడండి 2 కంపేర్ అయినాయి, 2 సేమ్ వచ్చినప్పుడు ఒకటి మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఇంకో ప్రైమ్ ఇంప్లికెంట్ని ఎలిమినేట్ చేసేస్తాము. నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా చూసుకుంటే సేమ్ వచ్చినవి అంటే 2 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ 2 కన్సిడర్ చేస్తున్నాము, ఈ 2 కూడా యాస్టీజే ఉన్నాయి కాబట్టి ఎలిమినేట్ చేసేస్తున్నాం. అలానే ఇక్కడ కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం ప్రైమ్ ఇంప్లికెంట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఆ ప్రైమ్ ఇంప్లికెంట్ చార్ట్ ప్రిపేర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆ ప్రైమ్ ఇంప్లికెంట్ చార్ట్ని ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే ఆల్రెడీ ప్రీవియస్ టేబుల్లో చెప్పాము కదా ఒక ప్రైమ్ ఇంప్లికెంట్ ఉంది అని. ఏంటి ఆ ప్రైమ్ ఇంప్లికెంట్, M5 M7 ఇదొక ప్రైమ్ ఇంప్లికెంట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకెన్ని ఇక్కడ సెకండ్ ప్రైమ్ ఇంప్లికెంట్, థర్డ్ 4 5 మొత్తం 5 ప్రైమ్ ఇంప్లికెంట్స్ ఉన్నాయి. ఈ 5 ప్రైమ్ ఇంప్లికెంట్స్ని మనం ఒక టేబుల్ అంటే ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేయాలి. ఆ చార్ట్ ప్రిపేర్ చేసి దాని నుంచి ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇగోండి ఇక్కడ రాశాను చూడండి. ఆ 5 ప్రైమ్ ఇంప్లికెంట్స్ అనేవి ఇక్కడ M5 M7 అంటే మీకు మ్యాక్సిమం అన్ని టెక్స్ట్ బుక్లో ఇలా ప్రతిదానికి M5 M7 అలా రాయరండి. ఓన్లీ 5 7 ఇలా రాసామంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, M0 M2 M8 M10 అని మీనింగ్ అనమాట. బట్ అలా M అని ప్రతి ఒక్క దానిలో రాయవసరం లేదు. ఓకే, ఇక్కడ మనం డోంట్ కేర్ కండిషన్స్ రాయము, ఓన్లీ మిన్ టర్మ్స్ ఉన్నాయి కదా మనకి. ప్రాబ్లంలో ఏమైంది, సిగ్మా ఆఫ్ 0, 2, 3, 6, 7 ప్లస్ డోంట్ కేర్ D ఆఫ్ 5, 8, 10, 11, 15 ఉన్నాయి చూసారా. అవి ఇక్కడ రాయం, ఓన్లీ మిన్ టర్మ్స్ మాత్రమే రాస్తాము. అవి 0, 2, 3, 6, 7. ఇక్కడ మనం 5, 7 తీసుకుంటే ప్రైమ్ ఇంప్లికెంట్ 5 లేదు ఇక్కడ. ఈ 5 అనేది దేనిలో ఉంటుంది, డోంట్ కేర్లో ఉంటుంది. బట్ ఇక్కడ మనం డోంట్ కేర్ నోట్ చేయం కాబట్టి ఆ 5ని వదిలేసి 7 దగ్గర ఇలా క్రాస్ మార్క్ పెట్టండి. నెక్స్ట్ ప్రైమ్ ఇంప్లికెంట్ 0, 2, 8, 10 0 ఉంది, 2 ఉంది, 8, 10 లేదు కాబట్టి వదిలేసేయండి. 2, 3, 6, 7 2 ఉంది, 3 ఉంది, 6 ఉంది. ఓకే, అలానే 7 కూడా ఉంది కదా. నెక్స్ట్ 2, 3, 10, 11 అలా ఇక్కడున్న దాన్ని బట్టి ఇక్కడ కరెస్పాండింగ్ ఇంటూ మార్క్ పెట్టాలి. ఎక్కడైతే మనకి సింగిల్ క్రాస్ మార్క్ ఉందో అవే ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్. ఇక్కడ చూడండి మనకి 3 క్రాస్ మార్క్స్ ఉన్నాయి, బట్ 6 తిన్నగా మనకి 1 మాత్రమే ఉంది. అలానే 3కి మోర్ దాన్ 2 ఉన్నాయి, అలానే 2కి మోర్ దాన్ 2 ఉన్నాయి, బట్ 0కి కూడా 1 క్రాస్ మార్కే ఉంది. మరి ఈ ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్ ఏంటి అంటే
0 and 6 ఆర్ ద ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్. ఇప్పుడు ఇక్కడున్న ప్రైమ్ ఇంప్లికెంట్స్లో ఎక్కడైతే 0 ఉంటుందో ఆ ప్రైమ్ ఇంప్లికెంట్ కన్సిడర్ చేస్తాము, అలానే ఎక్కడైతే 6 ఉందో ఆ ప్రైమ్ ఇంప్లికెంట్ని కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఈ రెండే కాబట్టి ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్, ఎందుకంటే సింగిల్ క్రాస్ మార్క్ ఉంది అందుకే ఇక్కడ హైలైట్ చేసాం చూడండి. అంటే ఈ 2 ఇక్కడేమో 0 ఉంది, ఇక్కడేమో 6 ఉంది, ఆ రెండింటిని కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు మనం ఈ 0 to 8 10 అలానే 2 3 6 7 చూసుకుంటే దాని కరెస్పాండింగ్ బైనరీ రిప్రజెంటేషన్ ఏముంది అంటే 0 to 8 10 కదా. 0 to 8 10 అంటే ఇలా ఉంది బైనరీ రిప్రజెంటేషన్. నెక్స్ట్ 2 3 6 7 2 3 6 7కి ఏమో ఇలా ఉంది రిప్రజెంటేషన్. అవి నోట్ చేసి, అంటే ఇక్కడ పక్కన నేను నోట్ చేశాను చూడండి ఇవి. ఓకే, ఇదేమో ఇలా నోట్ చేస్తే ఏబిసిడి, ఇక్కడ ఏమీ లేదు, బట్ బి ప్లేస్లో ఏముంది 0 ఉంది. 0 అంటే కాంప్లిమెంట్, అంటే ఏమవుతుంది బి బార్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ సి ఏమీ లేదు, వదిలేస్తాం. డి ప్లేస్లో 0 ఉంది కాబట్టి డి బార్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేప్పటికి ఏ బార్ అవుతుంది, నెక్స్ట్ సి అవుతుంది. ఈ మధ్యలో లేవు కాబట్టి వదిలేసాం. ఇప్పుడు మనకు ఫైనల్గా ఫంక్షన్ ఎఫ్ ఈక్వల్ ఏమొస్తుంది, బి బార్ డి బార్ ప్లస్ ఏ బార్ సి అవుతుంది. ఇది మీకు బులియన్ ఫంక్షన్ని మనం సింప్లిఫై ట్యాబులర్ మెథడ్ ఆర్ ఎంసీ క్లస్కీ మెథడ్ అంటే ఇలా ఉంటుందండి. అర్థమైంది అనుకుంటున్నాను. బట్ స్టార్టింగ్ మనం రాసేటప్పుడు డోంట్ కేర్ కండిషన్స్ కూడా ఇంక్లూడ్ చేసే మిన్ టర్మ్స్ అనేవి రాస్తాము. బట్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్స్కి వచ్చేటప్పటికి మనం డోంట్ కేర్స్ యూజ్ చేయము, ఓన్లీ మిన్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వరకే వేస్తాము. ఓకే, అర్థమైతే లైక్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.